గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉంటుంది. నా పిక్చర్ మీరు చూసారంటే అన్ని క్యారెక్టరు బ్రహ్మాండంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం తప్పు చేసి ఆడియన్స్ మీద వదిలేయడం ఉండకూడదు. వాళ్ళు 80% డబ్బు కోసం బతుకుతున్న వాళ్ళు కథ చెప్పేటప్పుడు, వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేటప్పుడు వాళ్ళు అదే విధంగా దానికి ఫుల్ కామెడీ, సెంటిమెంట్ తక్కువ, కామెడీ ఎక్కువ పెట్టి చేసేటప్పుడు అది ఎంత గొప్పగా హిట్ అయిందని చెప్పవలసిన పని లేదు. ఎంతమంది గొప్పలకు పోయి పక్క వాళ్ళు చూస్తున్నారు అనుకొని మనల్ని మనం గొప్పగా ఊహించుకొని ప్రొజెక్ట్ చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి, ఎలా అప్పులు చేసుకుంటున్నారు, పిల్లలతో ఎలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క 3 ఫ్యామిలీలు, ప్రతి ఒక్క ఫ్యామిలీ అరే నేనున్నానే అందులో, నా గురించి చెప్తున్నారే అనుకునేట్టుగా ఉంది. దానికే ఏం చేసామంటే కొంచెం దీనికంటే బెటర్ ఒకటి ఉంటే బాగుంటుందని ఇటు రమ్యాకృష్ణ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చదివిన వాళ్ళు బుద్ధిమతి చెప్తారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు లైఫ్ని చేసుకున్న వాళ్ళు, లైఫ్ అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకుని బతుకుతున్న వాళ్ళు అని వాళ్ళ క్యారెక్టర్ పెట్టాం. ఇవన్నీ మీరు చూసారంటే జనాల దగ్గర ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇది అందులో మీరు పెట్టిన పేరు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం చెప్పే మాట, మన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు చెప్పే మాట అదే కదా. నేను ఏం చేశానమ్మా, పిక్చర్కు పబ్లిసిటీ చేసేటప్పుడు నేను టైటిల్ పెట్టాను కదా, మావాడు తోరణం పెట్టాను కదా, అవును దాన్ని ప్రింట్ చేశాను, లక్షల మీద ప్రింట్ చేసి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ పంపించేశాను. వాళ్ళ ఇంట్లో ముందు పెట్టుకున్నారు. అది ఎంత ఆనందంగా ఉంటుంది. అవును, ఇంటి గుమ్మాలకి పెట్టుకోవడం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తుంది. ప్లీజ్. అవునమ్మా, ఏంటంటే షూటింగ్ అంతా జరుగుతూనే ఉంది. టైటిల్ ఏం పెట్టాలి మాకు అర్థం కాలేదు. ఇది కొత్త సబ్జెక్ట్ కదా, ఎవరి మీద పర్టికులర్ పర్సన్ మీద పెట్టలేం కదా. అవును, అందువల్ల ఇది ఏంట్రా టైటిల్ పెట్టడం నేను థింక్ చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు కొన్ని ఇది ముందే పెట్టేస్తాను. మా అమ్మగారు అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను, హిట్లర్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇదన్నీ కొన్ని విషయాలు నాకు కొంచెం లేట్ అవుతుంది. అలా వచ్చేటప్పుడు ఇది ఎలాగా ఏం పెడితే బాగుంటుంది థింక్ చేసి ఏం చేసేటప్పుడు ఒకరోజు వందే మాతరం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దానికి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎలాగంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే పల్నాటి పౌరసంలో వందే మాతరం శ్రీనివాసుని తీసుకెళ్ళిపోయి ఊరు నుంచి తెప్పించి రహమాన్ దగ్గర పాడించాను. బండెనక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఆడు ఏదో అంటున్నాడు రహమాన్, ఓ బాబు వద్దు, తెలుగులో అక్షరం తప్పు రాకుండా చెప్పేవాడు ఉన్నాడు నా దగ్గర. ఎందుకంటే నేను ఆయన్ని దాసనారాయణ ఒక బర్త్డేకి వాళ్ళ ఊర్లో ఆ ఊరిలో జరిగేటప్పుడు అతను పాట పాడుతున్నాడు టేప్ కొట్టుకుని. అది నేను విన్నాను శ్రీనివాసు పాడేటప్పుడు, చాలా గొప్పగా ఉందని చెప్పేసి రఘుమాన్కి రికమెండ్ చేసి పాడించాను. అది గుర్తుపెట్టుకున్నాను. అది గుర్తుపెట్టుకుని పాడించాను. పెద్ద హిట్ అయింది ఆ సాంగ్, బండెనక బండి కట్టి. చాలా గొప్పగా పెద్ద హిట్ అయింది రఘుమాన్ సాంగ్. ఇప్పుడు ఏంటంటే వందే మాతరం శ్రీనివాసన్ ఈ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్. నాకు అప్పటి నుంచే బాగా మేము ఇద్దరు చాలా బాగా ఉంటాం. ఇప్పుడు షూటింగ్కి ఒక రోజు వచ్చాడు, అన్నపూర్ణాడు షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక రోజు వచ్చాడు మనిషి. ఒక రోజు వచ్చి అలా కూర్చొని మాట్లాడుతుంటుంది, మోహన్ గారు ఏం టైటిల్ పెట్టలేదా ఇంకా మీరు అన్నారు. లేదమ్మా, ఈ సబ్జెక్ట్కి ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు అన్నాను. అదే మోహన్ గారు, పూజ రోజున వచ్చాను కదా, అప్పుడు రోజా ఫస్ట్ షాట్ తీశారు కదా మీరు, అందులో ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? అదేనమ్మా చెప్పు. అవును కదా అన్నాను. అవును, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటుంది. దీనికంటే గొప్ప టైటిల్ ఏముందన్నది. నిజం కదా. ఇది అరే పోయావయ్యా, చాలా గొప్ప టైటిల్ కదా, చెప్పడమే ఒక ఆనందం ఉంటుంది. మీరు ఏంటి చాలా సంతోషం వందే మాతరం నీకు అని చెప్పి ఆ టైటిల్ అప్పుడు ఆ రోజు మనవాడు వందే మాతరం శ్రీనివాసు ఆ రోజు గుర్తు చేశాడు కాబట్టి ఆ టైటిల్ పెట్టానమ్మా. ఎందుకంటే ఆ రోజు పూజ రోజు ఆయనకి గుర్తు ఉంది చూడండి, ఆ డైలాగ్ మంచి డైలాగ్, స్టార్టింగే మంచి డైలాగ్ పెడుతున్నారు అవును అని
చెప్తున్నది ఉంది కదమ్మా, అందువల్ల ఆ టైటిల్ పెట్టాను. అందులో ఒక శుభ సూచకం ఉంది, ఒక సెంటిమెంట్ అనేది ఉంది, ప్రతిదీ అందులో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే కదా. అదేనమ్మా అందరూ క్షేమంగా ఉండాలని కదా కోరుకుంటాం. ఎవరు చెడిపోవాలి, మంచి వాళ్ళు చెప్తున్నాను నేను, చెడ్డ వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఒక పాజిటివ్ గా ఆలోచించాలి అనుకుంటే ఒక క్షేమము లాభము అనేదే కదా కోరుకునేది. అది పబ్లిసిటీ అంతా చాలా బాగా చేశాను, సాంగ్ చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. నచ్చని వారే ఉండరు అనమాట. కోవై సరళ బ్రహ్మానందం క్యారెక్టరు కాంబినేషన్ అబ్బో చాలా గొప్ప కాంబినేషన్ అది. బ్రహ్మానందం గారు చాలా బాగా చేశారు. నేను ఆయన మీదే నేను మొత్తం నా ఇదంతా పెట్టుకున్నాను, బలం అంతా పెట్టుకున్నాను. నేను డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడుగుతున్నావా? మేము సంపాదించి పడేస్తే కుక్క బిస్కెట్లు అందుకున్నట్టు నెట్టెక్కడ అందుకోవాలి? ఈయన మాత్రం పర్ఫెక్ట్ చేసి మీదన్నీ బ్రహ్మాండంగా వస్తుందని అనుకున్నాను. ఆయన దగ్గర చాలాసారి చెప్పి ఆయన్ని ఆ రూట్కి తీసుకొచ్చి మళ్ళీ చెప్పేటప్పుడు ఆ విశ్వరూపం తీసుకొచ్చింది. అది వాళ్ళిద్దరు క్యారెక్టర్. అవును, అది ఒక రకంగా మల్టీ స్టారర్ మూవీ. నేను కోవేశ్వర్లాగా చెప్పాను నేను, చూసుకో మన వాడు లేస్తాడు మనిషి, బ్రహ్మానందం మనసు పెడితే నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు అన్నాను. అన్న వదలన్నా, ఆయన ఎంత లేస్తాడో నేను కూడా అంత లేసేస్తానండి. అదే ఆ పిక్చర్ పెద్ద అయిపోయింది. ఎక్కడ హెసిటేషన్ లేకుండా కోవై సరళ చేసినటువంటి యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు. వీళ్ళిద్దరు బాగా తెలుస్తారు, వేరే లేదు. వీళ్ళ సీన్ లో కామెడీ బాగా ఉంటుంది, బాగా కనెక్ట్ అవుతారు కూడా. అవును, అది సార్ ఇదేనా సినిమా వాళ్ళు ఒక మాట అంటుంటారు, పబ్లిక్ పల్స్ పట్టుకోవాలి అనేది. ఇది ఇలాగైనా పట్టుకోవడం? పబ్లిక్ పట్టుకుని వీళ్ళు మొదట దిగితే తెలుసుకోవాలి కదా. వీళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని చేసుకుంటే బాగుండదు, పల్స్ దొరకదు. వీళ్ళు ఏసీ రూమ్ లో చూసుకుంటే బల్బు చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం కాదు. అన్నీ చూడాలి, అన్నీ ఎలాగా ఏంటి, ఎక్కడ వెళ్ళినా అది ఏంటి అదేంటి అని మనం తెలుసుకోవాలి ఒక్కొక్కటి. అప్పుడే మన దగ్గర అవి అన్నీ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఈ క్యారెక్టర్, ఈ సబ్జెక్టు ఆడియన్స్ దగ్గర వెళ్తుంది, ఈ మ్యాటర్ వాళ్ళకు బాగా నచ్చుతుంది అనేది మెయిన్. తర్వాత దాన్ని చెప్పే విధం ఒకటి ఉంది. అవును, అందరూ నన్ను చెప్తుంటారు మా రీమేక్ సబ్జెక్ట్ చేస్తున్నా అని చెప్తుంటారు. నేను రీమేక్ మ్యాటర్ తీసుకుంటాను, తర్వాత దాని మీద 3 మాసాలు కూర్చొని కొత్త స్క్రిప్ట్ తీసుకొస్తాను నేను. అవును, అది నాకున్న బలం. నాకున్న బలం ఏంటి, మళ్ళీ ఏంటమ్మా ఒక మ్యాటర్ ఏంటి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరు హోటల్కి వెళ్తున్నాం అనుకోమ్మా. అవును సార్. హోటల్కి ఎందుకు వెళ్తాం? తినడానికి వెళ్తున్నాం కదా. ఎదురు కూర్చున్నాం ఉంటే మనం వెళ్ళి కూర్చున్న వెంటనే నేను అడుగుతున్నది నిన్ను, ఏం తింటావమ్మా అని. అవును, నీకేం ఇష్టం, కొత్తగా ఏం తింటావు అని నిన్ను అడుగుతున్నాను. అవును, నేను తినేది నీకు చెప్పవచ్చుగా. అవును కదా, నేనేం తిన్నానని చెప్పవచ్చుగా. మన ఇద్దరు లోపల డిఫరెన్స్ ఉంది. నీకేదో టేస్ట్ ఉంది, నాకు వేరే టేస్ట్ ఉంది. అలాగే లాంగ్వేజ్కి లాంగ్వేజ్ టేస్ట్ మారుతుంది. అవును, జనాలకి జనం ఏ క్యారెక్టర్ మారుతుంది. హైదరాబాద్లో సూపర్ హిట్ అండి, విజయవాడ కొంచెం తక్కువ ఉందని అంటారు. అర్థమైందమ్మా? అవును. వైజాగ్లో బాగుందండి, కృష్ణా డిస్ట్రిక్ట్లో కొంచెం, నెల్లూరులో కొంచెం తక్కువ ఉందండి అంటారు. వీడిని కవర్ చేయాలి, వాడిని కవర్ చేయాలి. ఆ లెక్కలన్నీ మనం కరెక్ట్గా తెలుసుకుంటాం. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe